నింపి చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఆంక్షలతో మీరు ఒక మాట అంటా ఉన్నారు వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు రైతు పెద్దవాడా చిన్నవాడా రైతు ఉద్యోగ ఐటీపీఈయా మేము చూడలే అవన్నీ తెలంగాణ రైతు ఎవరైనా రైతే ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకోసిస్టమ్ ఉంటుంది వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద అని కటింగ్లు పెట్టాలి కొర్రీలు పెట్టాలి ఆంక్షలు పెట్టాలని మేము చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణ అనే లక్ష్యంగా మేము ముందుకు పోయినాం కాబట్టే తెలంగాణ ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదని వ్యవసాయంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రభాగం ఉన్నది కానీ మీరు ఇవాళ పూటకో మాట రోజుకొక కొత్త ఆంక్ష మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి అసలు 100% రుణమాఫీ కాలేదు ఇది బోగస్ అని చెప్తున్నారు ఒకరోజేమో విచిత్రమైన మాటలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్ని విచిత్రమైన మాటలు అంటే 17,14 మందికి రుణమాఫీ కాలేదని ఒకరోజు అంటారు 30 లక్షల మందికి కాలేదని రైతులు చెప్తా ఉన్నారు అందుకే మేము క్షేత్రస్థాయిలో కూడా పరిశీలనకు పోయినాం లాస్ట్ ప్రెస్ మీటింగ్లో మీకు చెప్పాను కొడంగల్ నుంచే ప్రారంభిస్తామని చెప్పాను నేను కొడంగల్ డేటా మొత్తం తెచ్చిన కొడంగల్లో ఒక మండలి చెప్తాను మీరు కూడా బోర్ కావద్దు మొత్తం డేటా ఇస్తా చూసుకోండి కోస్గి అని ఒక మండలం ఉంటుంది ఇప్పుడు అందులోకెళ్ళి ఇంకో మండలం కూడా ఏర్పాటు చేసింది కోస్గి ఉమ్మడి మండలం గుండుమాల్ మండలని ఇంకోటి అందులోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కోస్గి అనే మండలం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం 4 బ్యాంకులు ఉన్నాయండి 5 2 SBI బ్రాంచ్లు ఉన్నాయి 2 తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా ఒకటి మహబూబ్ నగర్ DCC బ్యాంక్ సింగిల్ విండో మొత్తం 5 బ్యాంకులు ఈ 5 బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే 20,239 20,239 3 విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోస్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగానే అయింది మొత్తం కాలే 8,527 మందికి మాత్రమే అయింది 3 విడతలుగా ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం 100% అయిపోయింది ఓడిచిపోయింది ఇక పాలాభిషేకాలు వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి మండలంలో 20,239 మందికి గాను 8,527 మందికి మాత్రమే అయింది సరే కొంతమందికి డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా చదివి వినిపిస్తాను కోస్గి మండలం భక్తిమల్ల అనే గ్రామంలో 988 మంది రైతులు బుజ్జారం గ్రామంలో 579 మీర్జాపూర్లో 641 ఆమ్లికుంటలో 528 ఇట్లా మొత్తం 26 గ్రామాలలో 20,239